వెల్కమ్ టు టీవీ. నేను మీ తేజ. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఎన్టీఆర్ కాలనీలో నివాసిస్తున్న బొద్దులూరి వెంకటరమణ ఈ వ్యక్తిని చాలా దారుణంగా చంపేశారు. మరి ముఖ్యంగా అతను పడుకున్న మంచం పైన కారం చల్లి ఒక దిండుతో ఊపిరి ఆడకుండా అతన్ని చంపేసి ఆ ఇంట్లో ఉన్న నగలు అవన్నీ కూడా దోచుకెళ్ళిపోయారు. ఈ ఘటన రీసెంట్గా వెలుగులోకి రావడం జరిగింది. అయితే దీని గురించి పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నప్పుడు చాలా విషయాలు కూడా బయటపడ్డాయి. అయితే ముఖ్యంగా బద్దులూరి వెంకటరమణ ఇతను ఒక రిటైర్డ్ అయిన ఇంజనీర్. అయితే రీసెంట్గా ఈ వ్యక్తి అనూష అనే ఒక పని మనిషిని 3 రోజుల క్రితమే ఒక మహిళను వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ అమ్మగారికి పైబడిన వయసు, ఆమెను చూసుకోవడానికి ఇతను ఆ మహిళను వీళ్ళింట్లో పెట్టుకున్నారు కేర్ టేకర్ కింద. అయితే వచ్చి 3 రోజులు కూడా కాలేదు, ఆ మహిళ ఈ దారుణ హత్య చేసిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా శుక్రవారం నిన్న 10వ తేదీ అర్ధరాత్రి వేళ సుమారు 1:30 టైంకి ఒక్కసారిగా బద్దులూరి వెంకటరమణ ఆ గదికి లైట్ ఆన్ చేసింది. అయితే ఈమె తల్లి ఎవరైతే ఉన్నారో బద్దులూరి వెంకటరమణ తల్లి, ఈమె ఏంటి ఈ టైంలో లైట్ ఆన్ చేసి ఉంది వెంకటరమణ గదిలో అని చెప్పేసి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి వెంకటరమణ తలుపు తీసే ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా తీయగానే ఆ బెడ్రూమ్ మొత్తం కూడా బట్టలు, ఆ బీరువాలో ఉన్న సామాన్లు అవన్నీ కూడా కింద చెల్లాచెదర కింద పడిపోయి ఉన్నాయి. అయితే అప్పటికి పక్కన వాళ్ళని పిలిచే ప్రయత్నం చేసింది, కానీ అనూష మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లే. ఎందుకంటే అనూష వాళ్ళతో పాటు ఉండాలి, ఒక గది కూడా ఇచ్చారు ఆమెకి, కేర్ టేకర్ కాబట్టి ఇద్దరిని కూడా చూసుకోవాలి. వెంకటరమణ అలాగే అతని తల్లి ఈమె, ఈ ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఉంటున్నారు. ఎంతవరకు చూసినా అనూష కనిపించట్లేదు. ఇంకా ఆ తల్లి ఏం చేసిందంటే భయంతో ఒక్కసారిగా కొడుకుని చూసి ఆ రకంగా తట్టుకోలేక భయంతో పక్కింటి వారిని పిలిచే ప్రయత్నం చేసింది. వాళ్ళందరూ కూడా వచ్చి చూసేసరికి అప్పటికే వెంకటరమణ మృతి చెంది ఉన్నాడు. అంటే వీళ్ళు పక్క ప్లాన్ ప్రకారం ఈ హత్య చేశారు, డబ్బు దోచుకోవడానికి, నగలు దోచుకోవడానికి. మొత్తం అతని బెడ్ పైన పూర్తిగా కారణం చల్లి దాని తర్వాత ఊపిరి ఆడకుండా ఒక దిండితో అతన్ని మొత్తం కూడా మూసేసింది అనూష. అనూషతో పాటు ఇంకెవరైనా ఉన్నారా లేదా అని చెప్పి సీసీటీవీ ఫుటేజెస్ కూడా చెక్ చేస్తూ ఉన్నారు పోలీసులు. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో అనూష గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ అనూష కూడా దొరికింది. మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటలకి అనూష దొరికింది. అయితే కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఆ ఎన్టీఆర్ కాలనీ నగర ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళనకి గురయ్యే ఘటన ఇది. ఎందుకంటే ఆమె పని మనిషి కింద ఆ ఇంట్లోకి వచ్చి 3 రోజులు కూడా అవ్వలేదు. ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా ఈ హత్య చేసి ఆ నగరాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించిందంటే, అంటే ముందుగానే ఒక రెక్కి నిర్వహించింది అంటూ కూడా చెప్తా ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా నేను అందించే ప్రయత్నం చేస్తా. విజయవాడలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఇంజనీర్ బొద్దులూరి వెంకటరామారావు అనే వ్యక్తి దారుణ హత్యకి గురయ్యాడు. అయితే ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న ఓ మహిళ అదే ఇంటి యజమానిని చంపి ఇంట్లోని విలువైన నగదు, బంగారం మూటగట్టి పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు, అతనికి 70 సంవత్సరాలుంటాయి. అయితే తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నారు. రామారావు రిటైర్డ్ R&B ఇంజనీర్. వృద్ధురాలైన తల్లిని చూసుకునేందుకు 3 రోజుల క్రితం అనూష అనే ఒక పని మనిషిని పెట్టుకున్నారు. అయితే ఆమె ఫుల్ టైం వర్కర్గా ఉండేందుకు వారితో పాటు అదే ఇంట్లో నివాసం ఉంటుంది. ఏం జరిగిందో తెలియదు కానీ శుక్రవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో రామారావు గదిలో లైట్ వెలగడంతో తల్లి సరస్వతి గమనించింది. వెంటనే వచ్చి చూడగా మంచంపై కుమారుడు అపస్మారక స్థితిలో పడి కనిపించాడు. రామారావుపై అతడు పడి ఉన్న మంచంపై కారం చల్లి ఉంది. అదే గదిలో ఉన్న బీరువా పగలగొట్టి ఉంది. బట్టలు, వస్తువులు అన్నీ గదంతా చెల్లాచెదరగా పడి ఉన్నాయి. మరోవైపు ఇంటి పని మనిషి అనూష కూడా కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన సరస్వతి పక్క ఫ్లాట్ వాళ్ళను పిలిచి సమాచారం అందించింది. వారు పోలీసులకి సమాచారం అందించడంతో మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రామారావు మృతి చెందినట్లు గమనించారు.
రామారావు నిద్రలో ఉండగా దిండిలో ఊపిరాడకుండా చేసి కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేర్ టేకర్ అనూష హత్య చేసినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న పని మనిషి అనూషను తెల్లవారుజామున 6 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో అనూషతో పాటు మరెవరు ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో గైస్, చూసారా ఎంత దారుణం? పనిలో పనిలోకి వచ్చి ఆమె 3 రోజులు కూడా కాలేదు పని మనిషికి ఆ ఇంట్లోకి చేరి ఒక్కసారిగా ఆ వ్యక్తిపై దారుణానికి పాల్పడి అతన్ని చంపేసి అతని ఇంట్లో ఉన్న నగదంతా కూడా దోచుకునే ప్రయత్నం చేసింది ఈ మహిళ. సో గైస్, బీ కేర్ఫుల్. మీరు ఇంట్లో ఎవరైనా కొత్తగా పని మనుషులు కానీ లేకపోతే ఇతర వేరే వ్యక్తులు కానీ పెట్టుకునే ముందు వారి గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. వారు ఏంటి, వారు ఏ ప్రాంతానికి చెందినవారు, ఇంతకుముందు వాళ్ళు ఏ వర్క్ చేశారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకుని మీరు పనిలో పెట్టుకుంటే బెటర్. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి దారుణాలకి మీరు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్గా ఇటువంటి సంఘటన గుంటూరులో కూడా జరిగింది. ఒక మహిళ 3 మహిళల్ని హతమార్చి బంగారం మొత్తం కూడా దోచుకుంది ఒక ఆటో డ్రైవర్తో కలిసి. సో ఈ సంఘటన చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది. ఒక మహిళ అయ్యుండి ఇంత దారుణానికి పాల్పడింది. ఇలాంటి మహిళని అసలు ఏం చేయాలంటారు? మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.